ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో వాట్సాప్లో ఒక వార్త చెక్కెళ్ళు కొడతా ఉంది. కుటుంబ పెద్ద, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండగా నిలవలసిన కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి రోజు వెన్నుపూస, అంటే ఏదైతే ఉందో వెన్నుపూస, మనిషి నిలబడాలంటే వెన్నుపూస అండగా ఉంటుంది. అటువంటి అండలేని పరిస్థితి ఆ కుటుంబ పెద్దకి. నాకంటే వెనక ముందు కూడా ఇంకెవరు లేరన్నా, అన్ని తనే అనుకున్నానన్నా. నేను ప్లీజ్ అల్లా ఎలాగైనా మాకు సహాయం చేయండి అన్నా. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో దొంగల శ్రీను అనే వ్యక్తి కుటుంబ పెద్దగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో కొబ్బరి చెట్టు ఎక్కి చెట్టుపై నుంచి కింద పడటంతో ఒక్కసారిగా తన వెన్నుపూస విరిగిపోయింది. దీంతో అతను అప్పటి నుంచి కూడా మంచానికే పరిమితమై ఉన్నాడు. సో ఇంటి పెద్ద ఇలా జరగడంతో సో కుటుంబం అంతా కూడా ఎటు దిక్కుతోచని స్థితిలో కుటుంబం అంతా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక వాట్సాప్ వీడియో కూడా వచ్చింది, మాకు కొంత సాయం చేయండి. సో ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో సుమన్ టీవీ ఆ వీడియో చూడంగానే ఏదైతే ఉందో ఈరోజు ఆ పాయికరావుపేట నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి దొంగల శ్రీను ఇంటికి రావడం జరిగింది. ఇదే వాళ్ళ ఇల్లు. సో రెక్కాడితే గానీ డొక్కాన్ని బతుకులు వాళ్ళవి. సో బతుకు జీవుడు అంటూ కూడా కుటుంబాన్ని పెంచి పోషించుకుంటూ ముందుకు వెళుతున్న తరుణంలో అనుకోని సంఘటన ఈరోజు ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కు నిలబడలేని పరిస్థితి, ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దొంగల శ్రీను సో పని చేయలేని పరిస్థితి, మంచానికే పరిమితం. అప్పటి నుంచి కూడా వీళ్ళు కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు, దాతల సహాయాన్ని కోరుతా ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు సుమన్ టీవీలో అట్లీస్ట్ చేస్తే ఎంతో కొంత దాతలు వస్తారు, వారికి ఏదో విధంగా సహాయపడతారనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ రావటం జరిగింది. ఒకసారి ఇంటి దగ్గర ఉన్నాము, మొత్తానికైతే అడ్రస్ కనుక్కొని ఇక్కడికైతే రావటం జరిగింది. ఒకసారి ఇంటి లోపలికి వెళ్దాము. ఇంటి లోపలికి వెళ్ళి శ్రీను గారి పరిస్థితి ఎట్లా ఉందో చూస్తాము. వాళ్ళ శ్రీమతి ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారికి ఎటువంటి సాయం కావాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తిగా కమ్మలిల్లు. సో ఇదే ఇంట్లో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒకసారి ఇంటి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఎవరైతే ఉన్నారో శ్రీను గారిని, వాళ్ళ ఆవిడ గారిని పరామర్శించే పని అయితే చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్తున్నాను నేను. నమస్తే తల్లి, ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు దొంగల భవానీ అండి. భవానీ. సో ఈయన పేరు ఎప్పుడు ఎలా జరిగింది ఆయనకి అసలు? మా ఆయన గారి పేరు దొంగల శ్రీనండి. ఆయన 2 నెలల క్రితం చెట్టు మీద పడిపోయారండి. చెట్టు మీద పడిపోతే తనకి ఎన్నుపూస అన్నది ఇరిగిపోయింది. ఎన్నుపూస దగ్గర ఇరిగిపోవడమే కాకుండా నరాలు కూడా తెగిపోయిన, ఇప్పుడు తనకి స్పర్శ అనేది లేదండి. స్పర్శ లేకపోతే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఆపరేషన్ కూడా చేశారు. ఆపరేషన్ చేసినా కూడా తనకి నరాలు చిట్లిపోవడం వల్ల తను ప్రస్తుతానికి స్పర్శ లేదనేసి అన్నారు. కానీ దీనికి కొంచెం ఒక 100%లో ఒక 10% మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి రికవరీ అవడానికి. కానీ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అనేసి అన్నారు. ఎక్కడ ఉందంట దీనికి సంబంధించిన ట్రీట్మెంట్? దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ సేమ్ ఇదే పర్సన్, ఒక వ్యక్తి ఇలాగే సెంటరింగ్ పని చేసి బిల్డింగ్ మీద పడిపోతే తినలేక తను కూడా ఇలాగా ఇరిగిపోవడం వల్ల తనకి స్పర్శన కోల్పోయారండి. అది తమిళనాడు అవతల రాయవెల్లూరు అనే CMSC హాస్పిటల్ దగ్గర దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే కొంచెం తను నడిచినా నడకపోయినా తన పని తాను చేసుకునేలాగా చేసే అవకాశం ఉంది అనేసి అన్నారు. కానీ అది ప్రైవేట్ హాస్పిటల్ అంట. కానీ దానికి ఒక 2-3 నెలలు అక్కడే ఉండిపోవాలి. నెలకి ఎంత అని అమౌంట్ అని ఉంటుంది. ఎంత వచ్చమ్మా నెలకి? ఎంత వచ్చు? నెలకు 1,50,000 దాకా ఉంటదంట అమౌంట్. అలా ఒక 3 నెలల దాకా ఉండాలంట అక్కడ. వాళ్ళు రికవరీ అయ్యేదాకా అక్కడే ఉంచుతారంట. ఆపరేషన్ ఎంత అవుతుంది? ఆపరేషన్ కంగా ఎలా చూసుకున్నా మొత్తానికి ఒక 5 లక్షల వరకు అవుతుందండి. ఆపరేషన్ చేస్తే నడిచే అవకాశాలు ఉన్నాయా? నడిచే అవకాశాన్ని వాళ్ళు టెస్టులు చేసి చెప్తా ఉన్నారు. కానీ స్పర్శ అనేది తెలుస్తుంది, తన పని తను చేసుకోవచ్చు అనేసి అన్నారండి, చెప్పారు.
ఇప్పుడు ఆయన ఎప్పుడు పడిపోయారు అన్నారు చెట్టు మీద నుంచి? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. అంతకుముందు ఆయన ఏం పని చేసేవారమ్మా? కొబ్బరికాయలు అదే పని. చెట్టు పెంచి కొబ్బరికాయలు అవి దించేవారా? సో ఎట్లా పడిపోయారు చెట్టు మీద నుంచి అసలు? ఆ చెట్టు ఎక్కిన తర్వాత 2-3 చెట్లు ఎక్కారంటే పనికి వెళ్ళారు. 2-3 చెట్లు ఎక్కిన తర్వాత ఎండి కమ్మలు ఆగుతుంటే నరికారంట. ఈ శివరి కొమ్మ నరికినాడు మొదలు వచ్చి కాలు మీద పడిపోయిందంట. కాలు మీద పడిపోతే వెంటనే చెట్టు వదిలేస్తే అలా వచ్చి కూర్చుడిపోయాడు. కిందకి వచ్చి కూర్చుడిపోయాడు. కూర్చుడిపోవడంతో వెన్నుపూస ఇరిగిపోయిన దగ్గర ఆ దుమ్ము వచ్చి అక్కడ నరాలనే కట్ అయిపోయినాయి. అది ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన దాంట్లో చెప్పారనమాట రిపోర్ట్లు చూసి. మరి ఇప్పుడు 2 నెలల నుంచి మీకు ఎట్లా మా కుటుంబం ఎట్లా? ప్రస్తుతానికైతే మాకు అంతకుముందు కష్టపడిన డబ్బులతో అలాగా ట్రీట్మెంట్ అలా చేయించుకున్నాము. ఆ తర్వాత నుంచి తాతయ్య పిలిచిన డబ్బులతోనే బతుకుతున్నాం ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు మీకు ఏం కావాలి తల్లి? ఏం సహాయం కావాలి మీకు? మాకైతే తనకి ఆపరేషన్ అవ్వడానికి అమౌంట్ ఏమన్నా లేకపోతే గవర్నమెంట్ ద్వారాగా తను ట్రీట్మెంట్ ఎవరన్నా చేయిస్తే చాలండి. మాకు అంతకు మించి మేము ఇంకేం అనుకోలేదు. ప్రభుత్వం నుంచేనా ఆయనకి వైద్యం జరగాలని కోరుకుంటున్నాను. వైద్యం జరిగి తను కోలుకుంటే చాలు. డబ్బులు ఏమన్నా ఇవ్వాలి కాకపోతే రేపన్నా సంపాదించుకుంటాం. తను నిలబడమే మాకు ఇప్పుడు కావాలి. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఒకటే బాబు అండి. ఒక బాబు. ఎన్ని సంవత్సరాలు బాబుకి? సంవత్సరం ఉన్నారండి. బాబుకి సంవత్సరంన్నర. చదువు అంటే సంవత్సరంన్నర. మరి వాడికి ఎట్లా ఆలన పాలన ఎలా చూస్తున్నారు? వచ్చిన మీ తాతయ్య గారికి వచ్చిన పెన్షన్ డబ్బులతోనే తనకి కొంచెం ఇలా జరగడం వల్ల చుట్టుపక్కల 100 సహాయం చేశారు ఇప్పటి వరకుని. వాటితోనే ఇల్లు గడుపుకున్నాం. కానీ తనకి మెడిసిన్స్ కట్టా కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. మందులు కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసుకొని. మందులకి ఎంత అవుతుందమ్మా ప్రతిరోజు? మందులకి ఎంత అవుతుంది? మందులకి మొన్నంగా ఉట్టి మందులు ఇంజక్షన్లు కంగానే 20,000 అయినాయి. నిన్న మళ్ళీ సర్జరీ అన్నారు. ఇలాగా వాళ్ళు కొంచెం పైప్ తేడా పెట్టడం వల్ల అలా అయిపోయింది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ సర్జరీకి మళ్ళీ ఒక 25,000 అవుతాయి. మొత్తం సర్జరీకి మళ్ళీ మందులకి అక్కడ ఒక రోజంతా ఉన్నందుకు అలాగా 30,000 దాకా అయినాయి. ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చి కలవటం జరిగిందా? మిమ్మల్ని ఏమైనా సహాయం చేస్తానని చెప్పారా? మంత్రి అనితా మేడం గారు వచ్చి ఇలాగా మీకు మా తరపున రావాల్సిన అన్ని రప్పిస్తాము అనేసి అన్నారండి. పెన్షన్ గట్రా వస్తే తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వస్తాయి. తర్వాత తినికి ట్రీట్మెంట్ బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుందో ఇక్కడ చుట్టుపక్కల చూపిద్దాము. ఇక్కడ అవ్వదంటే కనుక మీరన్నా దగ్గరికే తీసుకెళ్తాము అనేసి మేడం గారు అన్నారండి. అయ్యే ఖర్చు ఏమైనా ఉంటే పెట్టుకుంటాము అనేసి అన్నారు. కానీ ప్రస్తుతానికి ఇంకా మేడం గారు స్పందించలేదు. శ్రీని గారు ఎలా ఉన్నారు? మంచి మీద ఉన్నారా? సో ఎట్లా పడిపోయారు మీరు అసలు? పైనుంచి కమ్మ పడిపోయిందా? సో కుటుంబాన్ని ఇంతకుముందు మీరే చూసుకునేవారా? ఓకే. సో ఇప్పుడు డాక్టర్లు వచ్చి చూసుకుంటున్నారా మిమ్మల్ని? వస్తున్నారా? సో డాక్టర్లతో మాట్లాడే మనం కూడా ఇప్పుడు మంత్రి గారు కూడా వచ్చారు కదా, వచ్చి కలిసారు కదా. ఆవిడేం చెప్పారు? మంత్రి గారు వచ్చి చూపెడతా ఉన్నారా? సో మీ మిస్సెస్తో కూడా మాట్లాడాము. అది ఆవిడేం చెప్పారంటే విల్లూరు దగ్గర హాస్పిటల్లో కనుక్కున్నామండి అవుద్ది అని అన్నారు. సో మంత్రి గారు కూడా చెప్పారు లేదు చేయించేద్దాం అన్నారు. సో మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దు, ఓకేనా? 1-2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ 100% మీరు నడుస్తారనే చెప్పారు డాక్టర్లు కూడా. ఆ రిపోర్ట్లన్నీ చూపించారు ఆవిడ, చూసాము. సో మీరైతే నడుస్తారనే అందరూ అనుకుంటున్నారు, ఓకేనా? బాగున్నాడు కాబట్టి మీరు గట్టిగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఏం జరిగినా పర్లేదు నేను నడుస్తాను అనే నమ్మకం మీకు ఉండాలి. ఉంటేనే ఏం జరిగినా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. సో మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు, ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు, ఓకేనా? మా సుమన్ టీవీ నుంచి కూడా మేము ఏం చేయాలో కూడా మేము ఆలోచిస్తాం, ఓకేనా? సో 100% మీకు అందరూ కూడా సహాయం చేసేటట్టుగా మేము చూస్తాం, ఓకేనండి శ్రీని గారు? మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. నడుస్తారు కదా? నమ్మకం ఉంది కదా? గట్టిగా చెప్పండి. నడగలరు కదా? మళ్ళీ మీరు నడాలి, మళ్ళీ మీరు పనికి వెళ్ళాలి, మళ్ళీ మీరు పిల్లలు చూసుకోవాలి, ఓకేనా? మీరు గట్టిగా ఉండాలి అప్పటి వరకు కూడా, ఓకేనా? తల్లి ఏం కాదులేమ్మా, నడుస్తారా? నాకు
నాకంటూ ఇప్పుడు తనకి నాకు అంటూ వెనక ముందు సపోర్ట్ చేసేవాళ్ళు నాకంటూ నా తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు. తన పరిస్థితి చూస్తే ఇప్పుడు ఎలాగుందో తన ట్రీట్మెంట్ కూడా చేయించడానికి కూడా మా చేతిలో డబ్బులు అనేవి కూడా లేవు. మీరే ఎలాగన్నా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంటి పెద్దగా ఉండి ఇంటిని ముందుకు తీసుకెళ్ళవలసిన శ్రీని గారి పరిస్థితి ఈ విధంగా ఉంది. సో కుటుంబం నుంచి కూడా సహాయ సహకారాలు లేవు, ఆదుకున్న వాళ్ళు కూడా ఎవరూ లేరు అంటూ కూడా ఆవిడ భార్య బాధపడతా ఉంది. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయం వస్తుందని చెప్పి వీళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతో ఇస్తుంటే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. ఈయన చూస్తే ఇట్లా మంచం మీద ఉన్నాడు, ఈవిడ చూస్తే పిల్లల్ని చూసుకోలేదు, పనికి వెళ్ళలేని పరిస్థితి, పని చేయాలన్నా కూడా ఏ పని కూడా తెలియని పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో తిను లెగిచి నడవాలి, లెగిచి నించోవాలంటే కూడా 90% చాయిస్లు, 10% మాత్రం అవకాశాలు ఉన్నాయంటూ కూడా డాక్టర్లు చెప్పారని ఆవిడ చెప్తూ ఉంది, బాధపడుతూ ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమని అంటారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంటికో పువ్వు అయితే ఏసాడుకో మాలైనట్టు. సో ఈరోజు సుమన్ టీవీ చూస్తున్న, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి మనసుతో వీరికి సహాయ సహకారాలు అందిస్తే ఈరోజు ఒక మంచి మనిషిని మనం నించోబెట్టినట్టు ఉంటుంది, ఒక కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటుంది. సో దయచేసి మనం చాలా చిన్న చిన్న విషయాల మీద అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటుంటాం, మన ఆనందాల కోసం డబ్బులు ఖర్చు పెడతా ఉంటాము. సో ఈరోజు ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడైనా ఒకరికి సహాయం చేసేవారే అయి ఉంటారని 100% నమ్ముతా ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు ఈ కుటుంబాన్ని పైకి లేపాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు సహాయ సహకారాలు అందించండి. ఎంతోమందికి మనం సహాయం చేస్తాం. మన చుట్టూ ఉండే మనిషి, మనలో ఉండే మనిషికి సహాయం చేసి తను నడిచే స్థితిలో నిలపాలని చెప్పి అందరితో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. ఇకపోతే వీరికి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శ్రీని గారికి మీరు సహాయం చేయాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. ఇకపోతే ఫోన్పే ఎందుకంటే బ్లాక్ చేసేసారు, ఎందుకంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఫోన్పే అనేది బ్లాక్ అయింది. గూగుల్ పే ప్రస్తుతానికి వర్కౌట్ అవుతుంది. సో గూగుల్ పే ద్వారా మీరు పంపించినా పర్వాలేదు. లేకపోతే ఈ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అవలేని పక్షంలో అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అదేవిధంగా ఆ క్యూఆర్ కోడ్ కూడా ఏదైతే ఉందో ఆ స్కాన్ చేసుకోవచ్చు. మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వీరికి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తల్లి, మీ ఫోన్పే నంబర్ ఏంటి చెప్పండి ఒకసారి. 9014 31 50 29 3014 సో ఈ నంబర్కి మీరు గూగుల్ పే చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ నెంబర్కి గూగుల్ పే అవలేని పక్షంలో కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే ఈమె మాట్లాడుతుంది. సో ఈమె మాట్లాడి సో ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించాలో ఈవిడ చెప్తే దాన్ని బట్టి మీరు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ఈమె తాలూకా అకౌంట్ డీటెయిల్స్ ఏం పేరమ్మా మీ పేరు? దొంగల భవానీ గారు అకౌంట్ పేరు మీ పేరు మీద ఉందా? సో దొంగల భవానీ గారి అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు డబ్బులు కానీ సహాయ సహకారాలు పంపించినా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు ఆమె. సో మీ ఏ అకౌంట్ అమ్మా మీది? ఏ బ్యాంకు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతేనా? ఎస్బీఐ. సో ఎస్బీఐ ఎక్కడ బ్రాంచ్? నక్కపల్లి. సో ఎస్బీఐ అకౌంట్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఎస్బీఐ అకౌంట్ దొంగల భవానీ పేరు మీద ఉంటుంది. ఎస్బీఐ నక్కపల్లి బ్రాంచ్, అనకాపల్లి జిల్లా. సో ఈ అకౌంట్ డీటెయిల్స్కైనా మీరు సహాయం చేసిన బాగుంటుంది. అదేవిధంగా స్క్రీన్ మీద కనిపించినటువంటి క్యూఆర్ స్కానర్ ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ని కూడా స్కాన్ చేసి మీరు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమన్నా. ఈరోజు మనం చేసే సహాయం ఒక కుటుంబానికి అండగా మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా మనందరం కలిసి శ్రీని గారిని నడిపిద్దాము. సో నడిపించగలని నమ్మకం నాకుంది, నాతో పాటు మీకు కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సో వీరికి సహాయ సహకారాలు అందివ్వాలని అందరితో పాటు నేను కూడా కోరుతున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.